హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే గుంటూరు నుంచి వచ్చి కూడా ఇప్పుడు 4-5 రోజులు వస్తుంది అన్నమాట. ఇంకైతే ఈరోజు మా అత్తమ్మ ఇంటికాడికి వచ్చాము. మా అత్తగారికి అది పూర్తి అవ్వాలా ఇంకా. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు మా అన్న 22 ఓకేనండి. ఇంకా మెట్లకి ఐరన్ వేయించారు. ఇంకా ఎదర పెట్టుకోడికి ఎలివేషన్ ఇస్తున్నారు అన్నమాట. మా మామ చేస్తున్నాడు ఎలివేషను. ఇంకొక 10 రోజుల్లో మొత్తం అయిపోయిద్ది. ఈ పెళ్లి కొడుకు ఏడా? ఏం పెళ్లి కొడుకు చేస్తున్న పనులు. పెయింట్ అయిపోతున్నారా? కింద నుంచి చూపిద్దాండి సార్, కిందకి వెళ్ళా. ఏమా ఏం చేస్తున్నావు? ఎస్పాటి తిప్పుతున్నావు అనుకుంటుగా. ఇది ఎలివేషన్ ఇంకా ఎన్ని రోజులు పట్టింది? ఈ వారంలో అయిపోయింది మరి. కానీ దగ్గరకు ఉంది. 22 పండి రెడ్డి పండిరా. ఈ కుక్క కింద రెడ్డి పండుకుంది, ఈనింది అనుకుంటా. ఓకేనండి, ఇదైతే ఎలివేషను. గన్ దగ్గర నుండి చూసుకుంటాను అన్నమాట. సరే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాత్రూమ్. ఈ బాత్రూమ్ కొంచెం హైట్ లేపాల్సింది మామ కదా, అందుకేనా? సరేనండి, ఇదేం బాత్రూమ్కి ఇంక రేకులు వేయించారన్నమాట, కూలింగ్ రేకులు. ఇటు పక్కదేమో మా మామది, అంటే రాజే వాళ్ళది. ఇది ఇంకో వాళ్ళ తమ్ముడు పిల్లల నాటికి. ఇంతేనా? సరేపా. ఈ లైట్ వెయిట్ రాయి ఇంకా మా మామయ్యలు కూడా కట్టించుకుంటున్నారు. అంటే ఇటు పక్క అక్కడి నుంచి మొదలు పెట్టుకొని పని ఉంది. అదే పెట్టి కూడా కట్టి ప్లాస్టింగ్ చేసి ఫ్లోరింగ్ లాగాలి. చలో పదం. ఇంకా మొత్తం అది ఇల్లు అండి, మా పెద్ద అత్తలు. అది గరాజీ వాళ్ళది ఇది మాట. చలో, మా పెద్ద మామ పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న ఇప్పుడు కూడా కుర్రాళ్ళ అని అంటాడు. చలో, ఇది వచ్చేసి బాత్రూమ్. ఇంకా ఈ దర్వాజ కంటే హైట్ లగ్గోదని చెప్పేసి ఇంకా దర్వాజ కంటే 2 అంగుళాల కిందకి పెట్టారు అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఏమో హాల్ అండి. హాలు బెడ్రూమ్ రెండు ఇదే. ఇదేం షోకేస్. ఏమైనా కార్టూన్స్ బొమ్మలన్నా సెల్ఫ్లు బాగుంది. కొత్త మోడల్ వచ్చినాయి. ఏసీ బిగియా. ఓకేనండి, ఇది ఎలివేషన్ అన్నమాట. ఇంకా సి టైపు, ఎస్ టైప్ వచ్చింది. ఇలాగ వచ్చి ఇటు ఫ్రంట్ కూడా బాగుంది. మనకి ఇటు ఎదర పెంచుకోవాల్సిన పని లేదు. గోడకి వచ్చింది కదా టీవీ రాజే, గోడకే బిగిస్తారు కదా, సరిపోద్ది. ఇటు కూర్చోకపోయినా ఇటు సౌండ్ బాక్సులు అవన్నీ పెట్టుకోవచ్చు. పర్వాలేదు, బాగుంది షోకేష్. మా నాన్న అయితే మోస్ కట్ చేస్తాడు, ఇంకా చాలా బాగుండేది. తాజ్మహల్ అవన్నీ వస్తాయి దాంట్లో. ఓకేనండి, ఇదేమో హాల్ కదా. రాజు చెప్పు. ఇది కిచెను. ఇది ఒకటే మైనస్. ఎందుకు ఇంత పెద్ద కిచెన్ అవసరమా? అదే అదేలే, అదేలే. ఇదే కిచెన్ అండి. గ్యాస్ స్టవ్కి అదేం చిన్నగా పెట్టుకున్నారు. గ్యాస్ స్టవ్ పట్టిద్దా మరి? చిన్నగా ఉందిగా. కింద ఏముంది? ఇక్కడ కూడా వండుకోరా? ఫ్యూచర్లో వండుకుంటారా అంటావా? ఎడలకు సరిపోదు కంటున్నా నేను. ఉంది ఇది అడుగున్నారా? ఎంత ఉంది? అడిగే ఉంది అంతే. ఎదరికి పెంచుకోవచ్చేమో, పెంచుకుంటాడేమో. ఈ చుట్టూరు సెల్పులను ఇవి వచ్చేసి ఇదండి. ఇది సందు.
ఇటు పక్క ఇంకా మన పని కూడా చేశాను బయట సైడ్ ప్లాస్టింగ్. ఇంక ఇది మాట ఇంకేడ కామ పూర్తి అయిపోయింది. ఇంకా అవ్వలేదులే, ఇప్పుడైతే ప్రస్తుతానికి చూపించాము. ఇంకా పెళ్ళప్పుడు ఇంక మొత్తం రెడీ అవుతాయి కదా, లైటింగ్ వెయిటింగ్ మొత్తం పెయింటింగ్ వేసి తర్వాత చూపిస్తాను. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇంకొక వారంలోనే అప్డేట్ మొత్తం అప్డేట్ అయిపోతుందండి. ఇంకా అప్పుడు చూపిస్తాను అనమాట. కింద టైల్స్ వేయాలి, ఈ 4 రోజులు అయిపోయింది. అదే పెయింట్ ఎంత వేయాలి కదా. పెయింట్ సగం వేసేది, సగం వేయాలి. మహేంద్ర బాబు పెళ్ళి ఎట్లా చూపించాము అలానే ఇంకా మీ అన్నయ్య పెళ్ళి ఇంకా బాగా చూపించాలి నువ్వు. ఇంకా రాజీ మళ్ళీ ఇంకా మీ అన్నయ్య పెళ్ళి మీద పడ్డావా అని కొంతమంది అడుగుతారేమో. అంతే కదా, అంటే ఆడవర్లే చెప్పు దాన్ని కూడా సమాధానం. మరి మొన్న మా మహేంద్ర బాబు తమ్ముడిది ఇంకా నా మ్యారేజ్ మా తమ్ముడి మ్యారేజ్ పెళ్ళి ఎలా బాధ్యతగా చూపించాను, అదే విధంగా రాజ్కుమార్ కూడా వాళ్ళ అన్నయ్యది కూడా ఇంకా వీడియోస్ తీసుకొని ఉంటే వాళ్ళ అన్నయ్య కూడా స్వీట్ మెమరీగా ఉంటాయి అమ్మా, వీడియోస్ మొత్తం పూర్తిగా మొత్తం తీసి అని చెప్పారన్నమాట. అందుకని చెప్పేసి లైటింగ్ డీజేనే 50,000 అంటగా. అబ్బో మామూలుగా ఉండదు అట్టేది ఈసారి. ఈ షోకేస్ మొత్తం చాలా బాగుంది రాజీ. ఇటు కిటికీలకి ఏమొచ్చిందంట? ఏ ఇంటికి? అద్దాలు వస్తాయండి ఆటోమేటిక్కి, అటు ఇటు నెట్టుకోవచ్చు అనుకుంటా. ఎనిమిది ఇంకా కరెంట్ లైన్ లాక్కోవాలి అంతే. ఇది ఏది ఎదరు ఎలివేషన్ అండి. వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. టైం వచ్చేసి ఎంత 4 అయిందా? ఏత్తేగానే అర్థం కాదు. మన లైట్ ఉంది కదా, మన దాకా పెట్టుకాడు పెట్టాను చూడండి, ఆ లైట్ వేసి ఒక నైట్ పెయింటింగ్ వేసేసాడు మొత్తం వెనకైతే. వైట్ ప్రైమర్ మొత్తం వేసింది. అది వేసిన తర్వాత మళ్ళీ లోన్ మళ్ళీ ఇంకోటి వేయాలా ఏంట్రా? 2 కలర్లు వేరే. సరిపోద్ది. ఓకే వెళ్దాం బా మరి. పెళ్ళప్పుడైతే మొత్తం లైటింగ్ లాగి పెయింటింగ్ వేసి మొత్తం చేస్తారు కదా, అప్పుడైతే ఇల్లు ఇంకా బండ్లు లాగి బండ్లు వేసి మొత్తం. మార్బుల్సా లేకపోతే టైల్స్ అమ్మావా కింద? మార్బుల్సేనా? నల్లరాయా? ఏమేది మార్బుల్స్లే అండి. వైట్ మార్బుల్స్ బ్లాక్ మార్బుల్స్ ఉంటాయి కదా, అవి వేస్తారు. వీళ్ళ నాన్న ఏమో టైల్స్ వేసుకున్నారు. టైల్స్ కంటే మార్బుల్స్ ఇంకా బాగుంటాయి, కాళ్ళకి గ్రిప్ ఉంటుంది. సరే కిందకి వెళ్దాం బా. అటు పక్క చూపిద్దాం సైడ్. ఇగో చూపిపోతా కింద చూడండి ఎంత సందడిగా ఉందో. కడి సైడ్ చూపిస్తా పదండి. లైట్ ఇదంతా పెయింటింగ్ వేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా కొడుకు. పెట్టమా నాకు ఆడు పొద్దుకు కూడా పెట్టండి లేకబ్బాయి సాకు. పదండి అటు సైడ్ అయితే మక్కాయి, అటు సైడ్ ఇల్లు చూపిస్తాం పదండి. హాయ్ అదిగండి బావాళ్ళు అయితే పైనుండి ఇదంతా చేస్తా ఉన్నారు. హాయ్ చెప్పండి. వీళ్ళందరూ అయితే మా అన్నయ్యలు పెయింటింగ్ వేస్తుంటే చూస్తూ ఉన్నారండి. సరేనండి అటు సైడ్ మొత్తం చూపించాను కదా, ఇంక ఇటైతే చూడండి మొత్తానికి అయితే పెయింటింగ్ వేయటం కూడా అయిపోయింది. ఇంక ఇటు పొరబట్టుకుంది. ఇంక వీళ్ళందరూ అయితే పెయింటింగ్ వేస్తుంటే పిల్లలు అందరూ చూస్తూ ఉన్నారు. అది కూడా మధ్యలో పెళ్ళి మేము అబ్బాయి కాడ కూర్చున్నా. అది నగలరి పెడుతుందా? అబ్బో చింతలే, హాయ్ చెప్పు చింతలే. కోటే పెయింటింగ్ అయిపోయింది మొత్తం వేయటం. మా అన్నయ్య పెళ్ళి, మా అన్నయ్య మామూలుగా కష్టపడలేదండి. పెయింటింగ్ మొత్తం అయితే బాగా నీట్గా వేస్తూ ఉన్నాడు. లోన్ ఎప్పుడు? లోనా? అన్న ఎవరు? అమ్మ అబ్బాయికి ఒకటి అమ్మ, అమ్మాయికి ఇసాకు.
పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పికిలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పికిలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి. సరేనా? పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పికిల్ అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి. సరేనా? ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుగుతాం.